మాట్లాడతా అన్నాడు. అంటే దురంగని కోసం చాలా కాలం ఎదురు చూసి ఎంత వచ్చి రుక్మిణి కోసం ఎదురు చూడడం ప్రారంభించాడు. పాండురంగడు వచ్చిండు అన్నా కూడా వినకుండా తపస్సు చేస్తుంది. అప్పుడు పాండురంగడు ఎట్టు వచ్చిందంట. ఈ కథ ఏదైతే ఉందో ఈ కథ పాండురంగడు భూమికి రావడానికి ప్రధానమైన కారణం. చాలా మంది ఇంతకుముందు ఎవరైనా ఈ కథ వింటే అది మననం లేదు, ఇప్పుడే వినగలగాలి. అమ్మ లేకపోతే ఈ జగత్తు లేదు. కాబట్టి అమ్మ నవమాసాలు మోసి అయిన దేవత. చండీ హోమంలో కొన్ని మంత్రాలు చెప్తూ చెప్పుకుంటూ వచ్చి యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. కాబట్టి పుండరీకుడు ఏం చేసిండు అంటే పుట్టుకతో వేద విద్య అభ్యసించండు కానీ తల్లిదండ్రులను విస్మరించాడు. తీసుకుంటానైనా బాగుపడతాడేమో అని తల్లిదండ్రులు ఏం చేసినట్టు వివాహం చేశారు. అంటే ఆ నది పక్కనే ఒక ఆశ్రమం ఉంటది. ఆ ఆశ్రమంలో వెలిగిపోతున్నారు. దగ్గరికి పోయేసరికి ఆ తేజస్సును తట్టుకోలేక ముగ్గురు స్త్రీలు చెప్పిండ్రు, మేమెవరము అంటే నదులయ్యుండి అంటే మా దగ్గరికి అందరూ స్నానాల్లో ముని ఉన్నాడు. ఈ ముని ఆశ్రమాన్ని తపస్సు చేస్తే మహర్షి ఎంతో ధ్యానం చేస్తూ ఉంటాడు, ఎంతో గొప్ప సాధన చేస్తూ ఉంటాడు. దాని తల్లిదండ్రులకు కాళ్ళు ఒత్తుతున్నాడు. కాళ్ళు ఒత్తుతుంటే అయ్యా ఇక్కడ భోజనం పెడతారు, ఇదే నేను చేసిన కానీ నేను చేయను అని చెప్పాడు. పుత్రీ సీతానా శ్రీలక్ష్మీ అత్యంత వైభవంగా జరిగే రుక్మిణి పాండురంగ స్వామి కళ్యాణము, అదేవిధంగా నైటుకు రథోత్సవము. ఈ దేవాలయం పూర్వము 200 సంవత్సరాల క్రితం స్థాపించురు అనే ఒక ఊహాగాన అయితే ఉంది మాకు తెలిసిన. ఇది ప్రతి సంవత్సరము ఏది మన్నెంకొండ జాతర అయినా 2 నెలలకు చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. ఈ చుట్టుపక్కల రుక్మిణి పాండురంగ స్వామి అంటే ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంది. మేము చిన్నగా స్కూల్లో ఉన్నప్పుడు కూడా మేము ఇక్కడ ఈ టెంపుల్లో ఒక తిరిగే వాళ్ళం. చిన్నగా ఏమంటారు అది గృహ ఉంటుంది, ఆ గృహలో తిరిగే వాళ్ళం మేము చిన్న ఉన్న ఏజ్లో, మేము స్కూల్ చదివే ఏజ్లో. ఆ విధంగా గృహలో కూడా మనం వెళ్తే చల్లగా వాతావరణం ఉంటుంది ఆ గృహ. అదేవిధంగా ఈ రుక్మిణి పాండురంగ స్వామి టెంపుల్లో జరిగే ఉత్సవాలను వైభవంగా జరుగుటకు అందరూ గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామాలు ఎమ్మెల్యే సహకారంతో చేస్తున్నాం. గత సంవత్సరము ఎప్పుడు లేని విధంగా గత సంవత్సరం 6.5 లక్షలతో సిసి రోడ్డు వేయడం జరిగింది. అదేవిధంగా ఒక హైమాక్స్ లైట్స్ ముడా ద్వారా నిర్మించడం జరిగింది. 15 లక్షల రూపాయలు ఎమ్మెల్యే గారి నిధులతో కళ్యాణ మంటపం కూడా నిర్మించడం జరిగింది. అంటే ఇన్ని సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో
చేస్తున్నాం మేము. ఏదున్నా ఇక్కడ జరిగే కళ్యాణము చుట్టుపక్కలకు ఒక ఆనందంతో చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కళ్యాణంలో ప్రతి ఒక్కరు పాల్గొని ఉత్సవంగా చేస్తున్నాము. అదేవిధంగా ఉత్సవం కళ్యాణం తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా నైట్కు రథోత్సవం ఉంటుంది. ఇక్కడ చుట్టుపక్కల వారు నైట్కు అందరు వచ్చి రథోత్సవంలో పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి ఈ ఉత్సవంను విజయవంతం చేస్తామని చెప్తున్నాం. బ్రహ్మోత్సవాలు అనేది 4 రోజులు జరుగుతుంది. రేపు బండ్లు, మళ్ళీ రోజు దేవుని శకటోత్సవం అంటే ఊరు మొత్తం తిరగడం జరుగుతుంది. ఈ విధంగా చేయుటకు మాకు సహకరించిన ఎమ్మెల్యే గారు కూడా రావడం జరుగుతుంది. కళ్యాణోత్సవానికి ఎమ్మెల్యే సహకారంతో కొన్ని అభివృద్ధి కార్యక్రమాల కొరకు కూడా ఆయన అడగాలని మేము అనుకున్నాము. ఆయన కూడా మాకు చెప్పిండు, కళ్యాణానికి వచ్చినప్పుడు మీకు కావాల్సింది ఏదైనా ఉంటే టెంపుల్ కావాల్సింది చేస్తామని మాకు చెప్పిండు.